ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మా నెల్లూరు నగరంలో దర్గామిట్టలో ఉన్న హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్కి వచ్చాను. నేను ఇక్కడ ఉత్తరప్రదేశ్కు చెందినటువంటి షహరాన్పూర్లో తయారు చేసే వుడ్ ఐటమ్స్, కళాత్మకమైన ఈ వుడ్ ఐటమ్స్ ఎంతో సృజనాత్మకమైనటువంటి చక్కని అందమైన డిజైన్స్ తోటే చెక్కబడినటువంటి ఈ వస్తువులను చూస్తుంటే మహదానందంగా అనిపిస్తుంది. చూడండి, ఇటు హార్సెస్, డైనింగ్ టేబుల్, సోఫా సెట్స్, ఇందులో ఇక్కడ ఎంతో సుందరమైన ఒంటెలు, గుర్రాలు, గన్స్, సోఫా సెట్స్, మిర్రర్స్, దేవుడిని పెట్టుకోవడానికి అందమైనటువంటి గోపురాలు, డైనింగ్ టేబుల్స్, సోఫా సెట్స్, ఒకటేంటి కార్నర్ స్టాండ్స్, మంచాలకి మళ్ళీ కింద సొరుగులు, సింగిల్ బెడ్స్, సింగిల్ కార్స్, అందమైనటువంటి పెళ్లి కూతుర్ని తయారు చేయడానికి ఒక సింహాసనం లాంటి అందమైన చైరు, చక్కనైనటువంటి క్రాడిల్, ఎంతో కళాత్మకంగా పువ్వులతో లతలతో చిత్రించబడినటువంటి ఈ ఉయ్యల, కార్నర్ స్టాండ్స్, కార్నర్లో మనం డెకరేషన్ ఐటమ్స్ కానీ లేదా ఇతర వస్తువులను కానీ అందంగా డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫ్లవర్ పాటు లేదా ఒక అందమైన టెడ్డీ బియర్, రకరకాల ఐటమ్స్ని మనం ఇక్కడ అలంకరించుకోవచ్చు. అలాగే ఫ్లవర్ కూజాలు, కింద టీపాయ్స్ కింద హంసలు, గుర్రాలు, రకరకాలైనటువంటి జంతువులు, పక్షులు, వీటితోటి కింద నిర్మించి పైన అద్దం వేయబడింది. అట్లాగే రాక్ చైర్ మహా అద్భుతంగా ఇందులో కూర్చొని అలా మనం కళ్ళు అరమోడ్పి ఊగుతూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందంటే చక్కగా అందంగా మనకు కూడా నిద్రొస్తుంటుంది. చూడండి, ఈ అందమైన కూజాలు, చిన్న టీపాయ్ చుట్టూ నలుగురు కూర్చొని టీ తాగొచ్చు. అలాగే నులకతో తయారు చేసినటువంటి చిన్న స్టూల్స్, మనకి గ్రామాల్లో ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో నులక మంచాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మనం కూర్చొని సరదాగా అన్ని పనులు చేసుకోవడానికి ఉపయోగపడేటటువంటి నులక స్టూల్స్, బల్లలు, అలాగే వైర్ బల్లలు, చిన్న చెక్క బల్లలు, ఇలా దేవుడి గోపురాలు, గుర్రాలు వంటి చిన్నపిల్లలు ఆడుకోవడానికి రాక్ గుర్రము, సింహాలు, ఇలా చూడడానికి చూడముచ్చటగా ఉన్నటువంటి అందమైనటువంటి అనేకమైనటువంటి కళాత్మకమైనటువంటి లతలతోటే, తీగలతోటే, పువ్వులతోటే సుందరంగా చెక్కినటువంటి ఈ కొయ్యతో తయారు చేయబడినటువంటి ఈ వస్తువులన్నీ కూడా బహు సుందరంగా ఉన్నాయి. ఒకసారి అవకాశం ఉంటే మీరు విజిట్ చేయండి, చూసి ఆనందించండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి ఉండనా?